క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటాడు. బ్యాటర్ అయితే సెంచరీ కొట్టాలని, బౌలర్ అయితే వికెట్లు తీయాలని. ఈ క్రమంలో కొన్నిసార్లు సక్సెస్ అవుతారు, మరికొన్నిసార్లు ఫెయిల్ అవుతారు. కానీ చెప్పి మరీ సెంచరీ కొడితే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ప్రస్తుతం టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇదే కిక్ను ఆస్వాదిస్తున్నాడు. తిలక్ వర్మ చెప్పి మరీ వీరబాదులు బాదాడని మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ పంపాలని తిలక్ తనను ముందే అడిగాడని, ముందే చెప్పినట్లుగా సెంచూరియన్ మ్యాచ్లో సత్తా చాటాడని సూర్యకుమార్ యాదవ్ కితాబిచ్చాడు. 3వ టీ20లో తిలక్ వర్మ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశారు. తిలక్ వర్మ మినిమం గ్యారంటీ ప్లేయరే, కానీ 20-30 స్కోర్లతో జట్టులో కొనసాగడం అనేది అంత సులువు కాదని తను అర్థం చేసుకున్నాడు. దీంతో 4వ స్థానం బదులు 3వ స్థానంలో వెళ్తానని కెప్టెన్ సూర్యను అడగడం, దానికి అతడు అంగీకరించడం తిలక్కే కాదు టీమిండియా కూడా కలిసి వచ్చింది. సెంచూరియన్లో సెంచరీతో చెలరేగి సౌత్ ఆఫ్రికాపై 3వ టీ20లో మన టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు తిలక్ వర్మ. తనకు 3వ స్థానంలో అవకాశం ఇవ్వాలని కోరాడని, బాగా ఆడతానని చెప్పాడని సూర్య గుర్తు చేసుకున్నాడు. వెళ్ళి చెలరేగిపో అని చెప్పడం, తను చేసి చూపించడం తనకు చాలా సంతోషంగా ఉందని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20లో ప్రస్తుతానికి 3వ స్థానంలో తిలక్కే కొనసాగుతాడని కూడా సూర్య స్పష్టం చేశాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ మొదటి నుంచే టాప్ గేర్లో ఆడిస్తూ భారీ సిక్సర్లు బాధేశాడు. అభిషేక్ శర్మతో 2వ వికెట్కి కేవలం 8.2 ఓవర్లలో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ వర్మ 51 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇదే తొలి టీ20 శతకం. వాస్తవానికి 22 ఏళ్ల తిలక్ వర్మ భారత్ టీ20 జట్టులోకి వచ్చి ఏడాదే అవుతుంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 19 టీ20లు ఆడిన తిలక్ వర్మ 148.06 స్ట్రైక్ రేట్తో 496 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, తాజాగా ఒక సెంచరీ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఉత్కంఠభరితంగా సాగిన 3వ టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఛేదనలో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది.